హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం బ్లౌజ్ కట్ చేయడానికి ఈ 2 ఉంటే చాలండి. ఎలాంటి సైజ్ బ్లౌజ్ అయినా మనం ఈజీగా కటింగ్ అనేది చేయొచ్చు. అదే విధంగా స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చండి. ఇలాంటివి మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర ఇలాంటివి గనుక ఉంటే మనకి ఎక్కడ మిస్టేక్స్ అనేవి రావండి. ఫస్ట్ ఈ క్లాత్ వచ్చేసి మీటర్ ఉంది. ఇది కస్టమర్ నాకిచ్చిన క్లాత్ అండి. ఇందులో కస్టమర్స్ వచ్చేసి కొన్ని అయితే చెప్పారు. మాకిలా కావాలి, ఇలా కుట్టి పెట్టండి అని చెప్పారండి. ఫస్ట్ అయితే క్లాత్‌ని నేను సగానికే ఫోల్డింగ్ చేసుకున్నాను. ఎందుకంటే మీటర్ ఇది మీటర్ కాబట్టి మనకి ఎంత చెస్ట్ లూజ్ కావాలో అంత తీసుకొని మిగతాది హ్యాండ్స్‌కి అయితే తీసేసుకుంటున్నానండి. కింద 1.5 అని నేను ఎందుకు చూపిస్తున్నానంటే హెమ్మింగ్ చేస్తాం కదా! హెమ్మింగ్ కోసం మనం డైరెక్ట్‌గా 1.5 అయితే తీసేసుకోవాలండి. సెపరేట్‌గా కుట్టేవాళ్ళు కూడా ఉంటారు. కానీ కొత్తగా నేర్చుకునేవాళ్ళు ఇలా హెమ్మింగ్ అయితే దాంట్లోనే డైరెక్ట్‌గా తీసేసుకుంటే మంచిదండి. ఇంకా అతుకులేమి వేయాల్సిన అవసరం లేదు.
ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా ఒకసారి చూసేయండి. మనం ఫస్ట్ అయితే కింద హెమ్మింగ్ కోసం 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాం కదండి. దాన్ని ఫోల్డింగ్ అయితే చేసేసుకుని క్రాస్గా వేసుకుని బ్యాక్ పార్ట్ క్రాస్గా వేసుకుని ఈ విధంగా మనం లైన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో కింద మనకి ఇక్కడ ముక్క అనేది తక్కువ వచ్చింది చూసారా, దానికోసం మనం కంగారు పడవలసిన పని ఏమి లేదండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో నుంచి మనం ఫ్రంట్ పార్ట్కి 2 ఇంచెస్ అనేది మనం తీసేస్తాం. ఎందుకో తెలుసు కదా మీ అందరికీ, షేప్ బెల్ట్ వస్తుంది. సో ఈ పక్కన కూడా 2 ఇంచెస్ అనేది తీసుకుంటే మనకి క్లాత్ అనేది ఈజీగా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. చూసారా, మనం ఇక్కడ ఎక్కడ జాయింట్స్ అన్నది పడకుండా అయితే నేను వేస్తున్నానండి. ఇటు వచ్చి మనకి హ్యాండ్స్కి తప్ప ఇంకెక్కడ ఫ్రంట్ పార్ట్లో మనకి అంటే ముక్కలు అతుక్కోవాల్సిన పని ఏమీ లేదు. కింద నుంచి 1.5 ఇంచ్ తీసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ హుక్స్ కదండి. ఫ్రంట్ హుక్స్ని చాలామందికి ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఎక్కువైపోతుంది, లేదా తక్కువైపోతుంది, లేదా మొత్తం క్లోజ్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఈ విధంగా కనుక మీరు ఫ్రంట్ నెక్ హైట్ చూసుకుంటే ఈజీగా మెన్షన్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే ఉంది. పైన మనం ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి 12.5 ఇంచెస్ అయితే ఉంది. సో మనం 6 ఇంచెస్ అయితే మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 6 ఇంచెస్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉండే మెజర్మెంట్స్ అనమాట. ఇందులో మనకి ఇంకా కిందకి కానీ పైకి కానీ వెళ్ళదు. ఎందుకంటే ఆది బ్లౌజ్లో మనం కొలుచుకున్నాం కాబట్టి ఆ విధంగానే మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ని యూస్ చేయండి. మనకి ఫ్రంట్ నెక్ కూడా షేప్ అనేది బాగా వస్తుంది, ఎక్కడ షేప్ అవుట్ అనేది లేకుండా వస్తుంది. సో చూసారు కదా, మనకి చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే డాట్స్లో చాలామంది మిస్టేక్స్ చేస్తారండి. ఇక్కడ డాట్స్ అనేది ఈ బ్లౌజ్కి డాట్సే మెయిన్ అండి. మనం కట్ చేసే బ్లౌజ్కి డాట్స్ అనేది చాలా అవసరమైనవి. ఈ కస్టమర్ది వచ్చేసి 3 ఇంచెస్ అయితే ఉందండి. నేను 3.5 ఇంచెస్ అయితే కింద నుంచి మెన్షన్ చేసుకుంటున్నాను. ఈ కింద నుంచి 3.5 ఇంచెస్ ఎందుకు మెన్షన్ చేసుకోవాలంటే ఖర్చు కోసం మనం ఒక 1/2 ఇంచ్ అనేది వెళ్ళిపోద్ది కాబట్టి అక్కడ మనకి 2.5 ఇంచెస్ అయితే వస్తుందండి. అప్పుడు ఏమవుతుందంటే మనం పెట్టిన దానికంటే తక్కువ అయిపోతుంది. సో మనం ముందే చూసుకుని ఎక్కువ అయితే తీసుకోవాలి. 1.25 మనం షేప్ కోసం 1.25 అనేది పెట్టుకోవాలండి. ఈ షేప్ అనేది బాగా నిలబడాలంటే మన కస్టమర్ వచ్చేసి చాలామందికి మనం 2.5 ఇంచెస్ అయితే తీసుకుంటామండి. కానీ ఈ కస్టమర్కి వచ్చేసి నేను 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే షేప్ అనేది బాగా నిలబడాలండి. సో కొంతమంది కూడా ఇలా కోరుకుంటారు. సో మనం ఎక్కడైతే 3 ఇంచెస్ పెట్టుకున్నామో అక్కడ నుంచి స్ట్రైట్గా పైకి ఒక లైన్ మిడిల్కి వేసుకోవాలండి. ఇలా వేసుకున్నారంటే మీకు ఎక్కడ మిస్టేక్స్ అన్నవి రావు. నేనైతే ఇలానే ట్రై చేశాను. కస్టమర్కి అయితే బ్లౌజ్ బాగా అద్దినట్టుగా వచ్చింది. ఇప్పుడైతే మనం ఫ్రంట్ షేప్లో కర్వ్ అనేది ఎలా తీసుకోవాలో చూద్దాం. లోతు తీసుకుంటాం కదండి, ఒక 1/2 ఇంచ్ అన్నది ఈ విధంగా గీసుకోండి. గీసుకున్న తర్వాత ఈ స్కేల్ని మళ్ళీ యూజ్ చేయండి. ఈ స్కేల్ ఉంటే మనం ఎలాంటి బ్లౌజెస్ అయినా ఎన్ని బ్లౌజెస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడు ఎక్కడ ముడతలు అన్నవి అయితే నేను కుట్టినన్ని వాటిలో ఎక్కడ ముడతలు అన్నవి రాకుండా వచ్చాయండి. సో ఇక్కడ సైడ్ కూడా మనం ఫిట్టింగ్ అనేది వేసేసుకున్నాం. ఇక్కడ మనం కొంచెం కర్వ్ అనేది ఇది తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి షేప్ అన్నది బాగా నిలబడుతుందండి. ఇప్పుడు అటువైపు 1.5 తీసుకున్నాం కదా, ఇక్కడ షేప్ కోసం 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇలా మనం కోణంలో పైకి తీసుకుంటే మనకి షేప్ అనేది ఫ్రంట్ బాగా వస్తుంది. సో అలాగే మనకి ఫ్రంట్ మొత్తం 3 డాట్స్ ఉంటాయి కాబట్టి ఈ డాట్స్కి వచ్చేసి 4 ఇంచెస్. డాట్స్ని ఇంత ఈజీగా గీసుకుంటే ఖచ్చితంగా అందరికీ సరిపోతుందండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.